కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి. వ్యాంపైర్ డైరీస్ ఎప్పుడు చెప్తారు అని తెగ అడిగేవారు. కానీ ఇప్పుడు వేసిన తర్వాత నో వ్యూస్, నో లైక్స్. చాలా డిసప్పాయింట్ అయ్యాయి. ఓకే, అయినా సరే నేను కంటిన్యూ చేస్తున్నాను మీకోసం, ఇచ్చిన మాట కోసం. ప్లీజ్ ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇక వ్యాంపైర్ డైరీస్ సీజన్ 2 ఎపిసోడ్ 2కి రండి. మరి పరకాయ ప్రవేశం చేసేద్దాం. ఇది మీ షుగర్ ఫ్రీ క్రియేషన్ ఛానల్. ఓకే, ఎపిసోడ్ 2 స్టార్ట్ చేసే ముందు ఇంకోసారి చెప్తున్నానండి, ఖచ్చితంగా మీరు సీజన్ 1 చూడండి, దాంట్లోని క్యారెక్టర్స్ని అర్థం చేసుకోండి. దెన్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ కూడా చూడకపోతే కనుక చూసేయండి. ఇప్పుడు రెండో ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. లాస్ట్ ఎపిసోడ్స్ ఎండ్లో క్యారలిన్ని చంపేస్తుంది, ఎలెనాకు మెసేజ్ పంపిస్తున్నానని చెప్పి. సో డామన్ బ్లడ్ క్యారలిన్లో ఆల్రెడీ ఉంది కాబట్టి అందువల్ల వ్యాంపైర్గా మారిపోయింది. అది స్లోగా ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఈ సీజన్ 2లో ఈ క్యారలిన్ క్యారెక్టర్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. ఇప్పుడిప్పుడే వ్యాంపైర్గా మారింది కదా, బ్లడ్ని చూడగానే ఒక టెంప్టేషన్ వచ్చేస్తుంటుంది అమ్మాయికి. కంట్రోల్ చేసుకోలేక వచ్చి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ బ్లడ్ని తాగేస్తుంది ఆత్రంగా. ఇప్పుడు కంప్లీట్గా వ్యాంపైర్గా మారిపోయినట్టుగా ఉంది. దీంతో టైటిల్ కార్డ్ వేస్తారు. నెక్స్ట్ సీన్ ఓపెన్ చేస్తే ఆ మిస్టిక్ ఫాల్స్ హై స్కూల్ కార్నివాల్ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది అనమాట. అక్కడ మన బ్లాక్ బ్యూటీ బోనీ, ఎలినాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అచ్చు గుద్దినట్టుగా నీలాగే ఉంది ఆ కేతరినా అని చెప్పేసి ఎలినాతో బోనీ అంటూ ఉంటుంది. నాకు అన్నీ తెలుసు బోనీ, ఇప్పుడు ఆ డామన్ గురించి, స్టీఫెన్ గురించి, క్యాథరిన్ గురించి, వ్యాంపైర్స్ గురించి కాకుండా ఈ కార్నివాల్ పైన శ్రద్ధ పెడదామా ప్లీజ్ అని చెప్పేసి బోనీతో ఎలినా అంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే ఆ స్టీఫెను, ఆ జెరెమీలు మాట్లాడుకుంటూ ఉంటారు. స్టీఫెన్ జెరెమీతో, ఇగో ఇది ఓవెన్, ఇది వ్యాంపైర్స్కి పడదు, దగ్గరికి కూడా రారు అని చెబుతూ అతనికి ఇస్తాడనమాట. ఇప్పుడు వ్యాంపైర్స్ని ఎలా చంపాలి అని అడుగుతాడు జెరెమీ. అందుకు అంటాడు స్టీఫెన్, చాలా సింపుల్ రా, ఒక వుడెన్ స్టేక్తో గుండెల్లో గురి చూసి గుచ్చడమే అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడికి ఎలినా వస్తుంది. స్టీఫెన్తో అంటుంది, స్టీఫెన్ ఇవాళ కార్నివాల్ కాబట్టి ఈ వ్యాంపైర్స్ డిస్కషన్ అంతా స్టాప్ చేసి ఎంజాయ్ చేద్దాం బా ప్లీజ్. అలాగే నాకు ఆ జైంట్ వీల్ టాప్కి వెళ్ళాలని ఉంది, తీసుకెళ్తావా ప్లీజ్ అని చెప్పేసి ఎలినా స్టీఫెన్ చెప్తుంది. ఓకే మేడం, తమరు చెప్పాక కాదంటామా అని చెప్పేసి స్టీఫెన్ అంటాడు. నెక్స్ట్ క్యారల్ డామన్ మాట్లాడుకుంటూ ఉంటారు. క్యారల్ డామన్తో అంటుందన్నమాట, నా భర్త చనిపోవడం నాకు తీరని లోటు, చాలా బాధ కలిగిస్తుంది. ఈమె భర్త ఎవరో కాదు, చనిపోయిన మేయర్. నా భర్త తర్వాత ఫౌండింగ్ మెంబర్స్ అంతా కూడా నన్ను మేయర్గా ప్రపోజ్ చేస్తూ నిర్ణయించుకున్నారంట. ఇప్పుడు నేను మేయర్ అయితే నాకు ఆ కింద ఫౌండింగ్ మెంబర్స్ని చూసుకోవడానికి కావాలి, అది నువ్వు అవుతావా అని చెప్పేసి రిక్వెస్టింగ్ అడుగుతుంది క్యారల్. తప్పకుండా మేడం అని చెప్పేసి డామను ఒప్పుకుంటాడు. ఇంకో పక్క టైలరు, మేషను వర్కౌట్స్ చేస్తుంటారు. అవును టైలరు, నీకు ఎప్పుడు ఇంత కోపం వస్తుందా అని మేషన్ అడుగుతాడు. అవునరా మేషన్, కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మరి ఏ సందర్భంలో కోపం వస్తుంది నీకు అంటే, అలాగనే ఏం లేదు, కోపం అనేది సిచ్యువేషన్ బట్టి వచ్చేస్తుంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి టైలర్ అంటాడు. ఇదంతా ఈ కాన్వర్సేషన్ అంతా కూడా తన వ్యాంపైర్ పవర్స్తో డామను వింటూ ఉంటారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో హాస్పిటల్లో ఉన్న క్యారల్ను ఆ విండోస్లోంచి వచ్చే ఆ సన్ రేస్తో తన చెయ్యి పెట్టి కాలుతుందా లేదా అని చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. అంతలో అక్కడికి మ్యాట్ వస్తాడు. నీకు గుడ్ న్యూస్, రేపు పొద్దున నేను డిశ్చార్జ్ చేస్తున్నానంట అని చెప్పేసి ఆమెతో మ్యాట్ అంటాడు. అయ్యయ్యో పగలా, అమ్మో నా వల్ల కాదు, ఆ ఎండలో కష్టం బా, ఈ రాత్రికే నన్ను తీసుకెళ్ళు అంటుంది క్యారలిన్. ఎందుకు అంటాడు. అంటే ఈ హాస్పిటల్లో బోర్ కొట్టేసింది, ఈ బెడ్ బ్లడ్ అంతా ఉంటుంది కదా, నాకు ఒకలాగా ఉంది. ఈ హాస్పిటల్లో చీకట్లో ఆ ఒరిజినల్ గాలి వెలుతురు లేకపోవడం వల్ల నీకు అలా అనిపిస్తుంటుంది. ఉండు, ఎలివేషన్ ఉంటుంది, ఈ విండో ఓపెన్ చేస్తాను అని ఆ విండోని ఓపెన్ చేస్తూ ఉంటే, అయ్యో వద్దు, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే బాగుంది, వద్దు ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి కంగారు పెట్టి చెప్తుంది ఆమె. ఎందుకంటే అప్పుడే మారిన వ్యాంపైర్ కదా, ఆ సన్ రైజు పడకూడదు వీళ్ళ మీద, అందుకే అలా ఉండదన్నమాట. నెక్స్ట్ సీన్లో కట్ చేస్తే డామన్ స్టీఫెన్తో, ఈ లాక్వుడ్ ఫ్యామిలీకి ఏదో భయంకరమైన సీక్రెట్ ఉందిరా అంటాడు. దాని యొక్క డివైస్ వీళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది, కానీ
వేవేను వీళ్ళని ఎఫెక్ట్ చేయటం. వీళ్ళు ఖచ్చితంగా వ్యాంపైర్స్ మాత్రం కాదు, కానీ వేరే ఏదో వాళ్ళేంటో నేను కనిపెట్టి తీరుతాను అని చెప్పేసి డ్యామను ఖచ్చితంగా అంటాడు. నెక్స్ట్ కట్ చేస్తే ఆ క్యారలిన్ థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుంటూ ఎలినా ఇచ్చినటువంటి ఆ వేవెన్ చైన్ వేసుకుంటుంది. వేసుకున్న వెంటనే మెడ కాలిపోతుంటుంది, తీసేస్తుంది అనమాట. వెంటనే అద్దంలో చూసుకుంటే కళ్ళు వ్యాంపైర్లా మారిపోయాయి, ఆ పళ్ళన్నీ కూడా వ్యాంపైర్లాగా మారిపోయింది అనమాట. ఇవన్నీ చూసి కేరళన ఏడుస్తూ ఉంటుంది, నేను వ్యాంపైర్గా మారిపోయినా అని చెప్పేసి. ఇప్పుడు నర్స్ చూసి పరుగున వచ్చి ఏమైంది మేడం అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే నర్సు మెడ పట్టుకొని కొరికేద్దామన్నంత కసిగా చెప్తూ ఇక్కడ జరిగింది బయటికి తెలియకూడదు అంటూ టెంప్ట్ అయిపోయి కొరికేద్దాము ఆకలితో ఉండటం వల్ల అనుకుంటుంది. ఆ మెడ కొరికి చివరికి బ్లడ్ తాగేస్తుంది కొంచెం. నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఆ కార్నివాల్లో ఎలినా అండ్ బోనీ మాట్లాడుతూ ఉంటుంటారు. ఈ స్పీకర్ పనిచేయట్లేదేంటి అని చెప్పేసి అనగానే అక్కడ ఒక అతను ఉన్నాడు, అతను పిలుద్దామని చెప్పేసి ఆ కార్టర్ అని చెప్పేసి ఆ బ్లాక్ మ్యాన్ని పిలుస్తారు. ఎలినా చెప్తుంది ఏం ప్రాబ్లం అని చెప్పేసి బోనీని అడుగుతాడు కార్టరు. ఆ మాట్లాడిన 2 సెకండ్స్లో బోనీకి ఇద్దరు కనెక్ట్ అయిపోతారు. ఆ బోనీ ఆ కార్టర్ ఇద్దరు కనెక్ట్ అయిపోతారు అనమాట. ఎందుకంటే బ్లాక్ కదా తెలిసిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఆ క్యారలిన్ నర్సుని మైండ్ కంట్రోల్ చేసిన విషయం తెలీదు. సారీ చెప్తుంది నర్సుకి, ఏదో చేస్తున్నాను, ఏదో జరుగుతుంది కానీ బాగుంది అని ఆ క్యారలిన్ ఫీల్ అయిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ నర్సుకి మెడకి కట్టు ఉంటుంది అనమాట. ఇంకో పక్క ఆ టైలరు మేషన్లు ఆ ఆర్మ్ రెస్లింగ్ చేస్తూ ఉంటారనమాట. ఇది దూరంగా డ్యామను స్టెఫన్లు చూస్తూ ఉంటారు. డ్యామను ఏం చేస్తారంటే స్టెఫన్ మీతో ఆర్మ్ రెస్లింగ్ చేస్తారంట అని చెప్పేసి ఇరికిస్తాడు. స్టెఫన్ మేషన్తో ఆర్మ్ రెస్లింగ్ చేస్తుంటారనమాట, దిగుతాడనమాట. ఇదంతా చెక్ చేద్దాము అతన్ని అని ఒక ప్లాన్లో భాగమే అనమాట ఇది. స్టెఫన్ని సునాయాసంగా ఆ మేషను ఓడిస్తాడు. బయటకు వచ్చాక స్టెఫను డ్యామన్తో అంటాడనమాట, వాడికి మానవ బలం కండబలం కంటే ఏదో శక్తి యాడ్ అవుతుందిరా అని చెప్పేసి అంటాడు. అందుకు డ్యామన్ అంటాడు, నేను చెప్పాను కదా దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దీని గురించి తెలుసుకుంటాను అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుని ఉండగా వీళ్ళ వెనక కార్టర్ గాడు ఉన్నాడు, ఇందాక బ్లాక్ వాడు. వాడిని డ్యామను మైండ్ కంట్రోల్ చేసేస్తాడు. ఎలా అంటే కింద పార్కింగ్ ఏరియాలో మేషను టైలరు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏంటి అని అడగకుండా ముఖం మీద గుద్దాలి, కొట్టాలి. వాళ్ళు తిరిగి కొడతారు, అయినా నువ్వు వాళ్ళని కొట్టడం ఆపకూడదు, ఏ కారణం చేతను కూడా సరెండర్ అవ్వకూడదు అని చెప్పేసి మైండ్ కంట్రోల్ చేసి పంపిస్తాడు. ఆ డ్యామన్ చెప్పినట్టు చేయడానికి వెళుతూ ఉంటాడు. పాపం కార్టర్ గాడు ఇరుక్కుపోయాడు. గ్యారెంటీగా వాళ్ళ చేత తన్నులు తినబోతున్నాడని మనకు అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ ఓపెన్ చేస్తే ఆ డ్యామన్ నడుచుకుంటూ వెళుతుంటే ఆ క్యారలినా వచ్చి పిలిచి, నువ్వు నన్ను అబ్యూజ్ చేయటము, నా బ్లడ్ తాగడం, నన్ను టార్చర్ చేసింది అన్నీ నాకు గుర్తుకు వచ్చాయి. అందుకు డ్యామన్ అంటాడు, దానికి ఛాన్సే లేదమ్మా. అలా మెమరీస్ అన్నీ నీకు గుర్తుకు రావాలంటే ఒకటి నువ్వు వ్యాంపైర్గా మారి తీరాలి. అవునరా నేను వ్యాంపైర్గా మారాను అని చెప్పేసి ఆవేశంగా డ్యామన్ని తోచేస్తుంది క్యారలినా. ఇప్పుడు క్యాథరిన్ నీకు విషయం చెప్పాలనుకుంది, అదేంటంటే ఎప్పటి నుంచి ఆట ప్రారంభించబోతుందంట అని చెప్పేసి క్యారలినా వెళ్ళిపోతుంది. అలా చూస్తూ ఉండిపోతాడు డ్యామను. నెక్స్ట్ ఓపెన్ చేస్తే డ్యామను ఎలినా దగ్గరికి వెళ్ళి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, నాతో రా అంటాడనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పక్క మైండ్ కంట్రోల్ చేయబడ్డ కార్టరు టైలర్ దగ్గరికి వెళ్తాడు, గొడవకు దిగుతాడు. ఇంతలో మేషన్ వస్తాడు, అటాక్ చేస్తాడు. వోల్ఫ్ లాగా అంటే తోడేలాగా మేషన్ ఎగిరెగిరి దూకి కొడుతూ ఉంటాడు ఆ కార్టర్ని. ఆ కొట్టడం చూసి టైలరు షాక్ అయిపోతాడు అనమాట. వీడికి ఎంత టాలెంట్ ఎక్కడ ఉంది, కొడుతున్నాడు, బలి పిచ్చ కొడుతున్నాడు ఏంటి అనుకుంటాడు. ఇప్పుడు ఈ ముగ్గురు ఫైట్ని చాట్ నుంచి స్టెఫన్ చూస్తుంటారనమాట. అక్కడితో కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ ఓపెన్ చేస్తే క్యారలినా మ్యాట్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు కూడా హగ్ చేసుకుంటారు. ఆ క్యారలినా ఆ మ్యాట్ మెడని చూసి కొరకాలని టెంప్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వ్యాంపైర్ కదా, రక్తానికి అలవాటు పడుతున్న ప్రాణం. కానీ బలవంతంగా కంట్రోల్ చేసుకొని సరే మ్యాట్ నేను బయలుదేరుతాను అని హడావడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది క్యారలినా. అది చూసి మ్యాట్కి ఆశ్చర్యం, అనుమానం కలుగుతుంది ఆమె మీద. నెక్స్ట్ సీను క్యారలినా గురించి స్టెఫను, డ్యామను, ఎలినాలు డిస్కస్ చేసుకుంటుంటారన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా క్యారలినాను చంపేద్దాం అని డ్యామన్ అంటాడనమాట. అందుకు ఎలినా, స్టెఫన్లు అంగీకరించరు. నిక్కీ అనే అమ్మాయిని కొన్నాళ్ళ క్రితం ఎందుకు చంపాం,
గుర్తెచ్చుకో అని చెప్పేసి డ్యామన్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట. దానికి స్టీఫెన్ అంటారు అనమాట, ఒరే డ్యామన్ నువ్వెన్నైనా చెప్పు, మనం మాత్రం క్యారల్ని చంపటం లేదు అంతే అని చెప్పేసి ఫినిష్ చేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో ఆ కార్టర్ గాయాల పాలైపోయి ఉంటాడు. అతను ఒంటి నిండా రక్తం కారుతూ ఉంటుంది. టేలర్ మిషన్ నుంచి దెబ్బలు బాగా తిన్నాడు కదా, ఆ బ్లడ్ని చూడగానే ఆ స్మెల్ చేసి క్యారలిన ఎగురుకుంటూ వచ్చి ఆ క్యారెక్టర్ యొక్క మెడ కొరికి చంపేస్తుంది. ఇంకో పక్క ఆ మ్యాట్ బోనీలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ క్యారలిన ప్రవర్తన నాకు అనుమానంగా ఉంది, ఏదో తేడా కొడుతుందని చెప్పేసి ఆ మ్యాట్ ఆందోళన పడుతూ ఉంటాడు. అందుకు బోని అంటుంది అనమాట, ఆమె లైట్గా తీసుకుంటుంది, నమ్మదనమాట. నువ్వు కంగారు పడినంత మాత్రాన ఏమీ అయిపోదు, ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి వచ్చింది ఆమె అని ఆమెకు కార్లినాకు సమర్థిస్తూ చెప్తుంటుంది అనమాట, బోనీని కన్విన్స్ చేస్తూ. ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఆ టైలరు మిషన్ అడుగుతారనమాట, ఎక్కడరా నేర్చుకున్నావు అంత ఫైట్, అమ్మమ్మమ్మ ఎలా కొట్టేవరా బాబు అని, అసలు ఎక్కడ నేర్చుకున్నావు అని చెప్పేసి అడుగుతుంటాడు. అదంతా లేదురా, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నావు కదా, దాంట్లో ఉన్నట్టు ప్రకారం కొట్టానమాట అని సమాధానం పరుస్తాడు. ఏదో దాస్తున్నాడు అని మనకు అనిపిస్తుంది మేషను, కానీ టైలరు ఇంకా ఏదో ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ కట్ చేస్తే స్టీఫెన్ ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎక్కడో బ్లడ్ స్మెల్ వస్తుంది అని ఆ స్టీఫెన్ వెతుకుతూ ఉంటాడు. ఇంకో పక్క ఆ క్యారలిన ఆ కార్టర్ని చంపి ఏడుస్తూ ఉంటుంది. డ్యామన్ అక్కడికి వచ్చి అయ్యయ్యో ఏమైంది క్యారలిన అని చెప్పేసి కావాలనే ఆమెని పిన్ చేస్తూ అడుగుతుంటారన్నమాట. నాకు తెలియటం లేదు డ్యామన్, పాప ఇతను చంపేశాను, నన్ను కాపాడు అని రిక్వెస్ట్ చేస్తుంటుంది. ఓకే నిన్ను కాపాడుతాను, నిన్ను చంపి రక్షిస్తాను అని ఆమెను అటాక్ చేసి చంపొద్దాం అనుకుంటుంటాడు డ్యామను. చంపేలోపు ఆ ఎలినా స్టీఫెన్లు వచ్చి అతన్ని అడ్డుకుంటారు. ఇంకో పక్క కార్టర్ చనిపోయి ఉండటం చూసి బోని షాక్ అయిపోతుంది. ఆ క్యారలినా చేయబట్టుకొని బోని చూస్తుందన్నమాట. వ్యాంపైర్ అని తన మ్యాజిక్ పవర్స్తో తెలుసుకుంటుంది, షాక్ అవుతుంది. ఇప్పుడు ఆ కార్టర్ చనిపోయినందుకు ఫీల్ అయిపోయి చంపిన వాళ్ళని తిట్టుకుంటూ ఉంటుంది. ఎవరు? ఆ బోని అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే క్యారలిన్ని వాష్రూమ్ తీసుకెళ్ళి శుభ్రం చేస్తూ ఉంటాడు స్టీఫెన్. ఆ బ్లడ్ అంతా ఒంటి మీద పడింది కదా, అలాగే కన్విన్స్ చేస్తూ ఉంటాడు. ఆ కొన్ని టిప్స్ కూడా చెప్తుంటాడు, సహాయాలు చెప్తుంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలో అనేటువంటి టిప్స్ చెప్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు వ్యాంపైర్గా మారాక ఇలాగే టెంప్టేషన్స్ ఉంటూ ఉంటాయి అని చెప్పేసి తన సలహాలు ఇస్తాడు. ఇంకో పక్క సరే చచ్చేర్లే వాళ్ళని పాతి పెడదాం అని చెప్పి డ్యామను యాక్టివ్గా ఉండడం చూసి బోని అపార్థం చేసుకొని నువ్వేనా దీనికి అందరికీ కారణం అనుకొని తన మ్యాజిక్ పవర్స్తో ఆ డ్యామన్కు భయంకరమైన తలనొప్పిని తెప్పిస్తుంది. అంతేకాకుండా ఆ పక్కనే ఉన్న నీళ్ళ పైపును ఓపెన్ చేస్తుంది. ఫుల్గా నీళ్ళంతా స్ప్రెడ్ అయిపోతుంటుంది. అలాగే ఇప్పుడు ఆ నీళ్ళను కూడా తన మ్యాజిక్ పవర్స్తో మంటలుగా మారుస్తుంది. అతని వైపు ఆ మంటలను పంపిస్తుంటే ఎలినా చూసి ఆపాపాపాపు దీనికి అందరికీ డ్యామన్ కారణం కాదు, ఆపు అని చెప్పేసి ఆ అమ్మాయిని కంట్రోల్ చేస్తుంటుంది, కూల్ చేస్తుంటుంది, చివరికి ఆపుతుందనమాట. ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఓపెన్ చేస్తే మేషన్ వచ్చి క్యారినేట్తో మా అమ్మ తాలూకు గిఫ్ట్ ఉంటుంది, వైట్గా ఉంటుంది, అది మూన్ స్టోన్, దాన్ని మీరు ఎక్కడుందో కనుక్కొని నాకు ఇవ్వగలరా అని చెప్పేసి అడుగుతారనమాట. సరే బాబు దానికేముంది వెతికిస్తానులే అని చెప్పేసి ఆ క్యారినెట్ వెళ్తుంది. ఇంకో పక్క టైలర్ వచ్చి ఆ వీడితో అంటుందన్నమాట, మేషన్తో అంటున్నమాట, రే మీ డాడీ రూమ్లో సీక్రెట్ లాకర్ ఉంటుంది, దాంట్లో చూద్దాం పదా అని తీసుకెళ్ళి చూపిస్తాడు. దాంట్లో నిజంగానే ఆ మూన్ స్టోన్ ఉంటుంది. దాన్ని వీళ్ళు పట్టుకొని చూసుకొని అక్కడి నుంచి వెళ్తారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో కట్ చేస్తే ఈ క్యారలినా తన రూమ్లో ఉండగా దొంగచాటుగా గోడ దూకి మ్యాట్ వస్తాడు. ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఆ రొమాంటిక్ ఫీల్తో ఉండగా మళ్ళా క్యారలినాకు ఆ టెంప్టేషన్ వస్తుంది. వ్యాంపైర్గా ఫేస్ మారిపోతుంది. అప్పుడే స్టీఫెన్ చెప్పిన టిప్స్ ప్రకారంగా తన మైండ్ని కంట్రోల్ చేసుకుంటుంది. నార్మల్గా ఆ మ్యాట్తో ఆ రొమాంటిక్ మూడ్లోకి వెళుతుందనమాట. ఆ కంట్రోల్ చేసుకున్నాక సీన్లో ఎలినా కూడా తన రూమ్లో నిద్రపోతూ ఉంటే స్టీఫెన్ వచ్చి రొమాంటిక్గా రా అని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ క్యార్నివాల్ తీసుకొస్తాడు. అక్కడ మార్నింగ్ తను చెప్పినటువంటి విష్ ప్రకారంగా ఆ జైంట్ వీల్ టాప్కి ఆమెను తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నవ్వుతుంది ఎలినా ఓపెన్గా. ఆమెను చూసి నీ నవ్వు చూసి ఎన్నాళ్ళైంది ఎలినా అని చెప్పి అంటాడు స్టీఫెను. అది సరే కానీ ఇది ఈజీగా వెళ్ళిపోదు కదా, కింద పడిపోదు కదా అంటుంది.
లేదు అని చెప్పేసి అంటాడు. ఇక్కడతో సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది.